హలో ఎవ్రీవన్. డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి వచ్చినట్లయితే 'ద కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్' వన్స్ అపాన్ ఎ టైమ్‌లో ఈ కార్ ఒక హ్యూజ్ సక్సెస్‌ని అయితే సాధించింది. అదే కాకుండా వన్స్ అపాన్ ఎ టైమ్‌లో ఒక లెజెండరీ వెహికల్ కింద ఇదైతే ఉందన్నమాట. ఈ యొక్క కార్ ఏంటి అన్నట్లయితే హిందుస్థాన్ అంబాసిడర్. ఈ యొక్క కార్ అయితే హిందుస్థాన్ మోటార్స్‌కి చెందిందనమాట. ఈ యొక్క కార్‌ని 1958 నుంచి 2014 వరకు రన్ చేశారు. ఈ యొక్క రన్ చేసిన 56 ఇయర్స్‌లో 4,000,000 యూనిట్స్ కన్నా పైగా అమ్మి హ్యూజ్ సక్సెస్‌ని అయితే సాధించిందనమాట. సో, అదే కాకుండా ఈ యొక్క హిందుస్థాన్ అంబాసిడర్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ షో అయిన బీబీసీ షోలో బెస్ట్ టాక్సీ ఇన్ ద వరల్డ్ కింద టైటిల్‌ని అయితే సాధించుకుంది. ఈ యొక్క లెజెండరీ వెహికల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో అయితే పెట్రోల్, డీజిల్ 2 వేరియంట్స్ ఆఫ్ ఇంజిన్స్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మనం పెట్రోల్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1817 సీసీ 4 సిలిండర్ 130 ఎన్ఎం టార్క్ 5 స్పీడ్ మాన్యువల్. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10 కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇస్తుందన్నమాట. సో, దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ అన్నట్లయితే 54 లీటర్స్ అనమాట. నెక్స్ట్ మనం డీజిల్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1995 సీసీ 4 సిలిండర్ 106 ఎన్ఎం టార్క్ 5 స్పీడ్ మాన్యువల్. అదే కాకుండా దీనికి మైలేజ్ ఎంత వస్తుంది అన్నట్లయితే 13.5 కిలోమీటర్ పర్ లీటర్ అయితే మైలేజ్ అయితే ఇస్తుంది. సో, అదే కాకుండా దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అన్నట్లయితే 54 లీటర్స్ అనమాట. ఈ యొక్క హిందుస్థాన్ అంబాసిడర్ అనేది ఏ ఏ ఇయర్‌లో ఏ ఏ వేరియంట్ కింద రిలీజ్ అవుతూ వస్తుంది, ఏ ఏ మోడిఫికేషన్స్ అయితే చేశారు అనేసి మనం తెలుసుకుందాం. హిందుస్థాన్ అంబాసిడర్ నుంచి ఫస్ట్ మోడల్ అయిన ల్యాండ్మార్క్ అనేది 1958లో అయితే రిలీజ్ చేశారనమాట. సో, ఈ ల్యాండ్మార్క్ అనేది 1958లో ఫస్ట్‌గా రిలీజ్ అయిన మోడల్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1958 నుంచి 1990 వరకు ఈ మధ్యలో అయితే మార్క్ 1, 2, 3, 4 ఇలాంటి 4 వేరియంట్స్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. వీటిలో అయితే ఫ్రంట్ గ్రిల్ అనేది లైట్‌గా అప్డేట్ చేసి ఇంకా డాష్‌బోర్డ్ కూడా దీనికి అప్డేట్స్ అయితే చేస్తూ వచ్చారనమాట. సో, అదే కాకుండా మార్క్ 4లో అయితే వీళ్ళు డీజిల్ ఇంజిన్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో, దీని తర్వాత 1990లో నోవా అనే మోడల్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో అయితే 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్, అదే కాకుండా కొన్ని కాస్మెటిక్స్ చేంజెస్ చేస్తూ మోడిఫైడ్ స్టీరింగ్ వీల్ అండ్ బెటర్ బ్రేక్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క నెక్స్ట్ వెర్షన్ గురించి చూసుకున్నట్లయితే 1998లో క్లాసిక్ అనే మోడల్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఇది నోవాకి అప్డేటెడ్ వెర్షన్ అనమాట. సో, అదే కాకుండా దీనికైతే ఫ్లోర్ షిఫ్టెడ్ గేర్ లివర్ అండ్ మోడిఫైడ్ స్టీరింగ్ మరియు మోడిఫైడ్ డాష్‌బోర్డ్, అదే కాకుండా ఈ యొక్క వేరియంట్ నుంచి అయితే డిస్క్ బ్రేక్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దీని తర్వాత 2000లో గ్రాండ్ అనే మోడల్ అయితే మన ముందుకు వచ్చింది. దీనికైతే గుడ్ లుకింగ్ ఫ్రంట్ బంపర్ అండ్ దీని నుంచి అయితే మ్యూజిక్ సిస్టమ్ అండ్ సెంట్రల్ లాకింగ్ కూడా దీని నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, దీని యొక్క నెక్స్ట్ మోడల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2004లో అయితే అవిగో అనే మోడల్‌తో వీళ్ళైతే మొత్తం కార్‌నైతే రెట్రో థీమ్డ్ వర్షన్‌తో మొత్తం అంతా కార్ అయితే మంచి కలర్‌ఫుల్‌గా కనిపించేటువంటి థీమ్‌తో మంచిగా దీన్నైతే డిజైన్ చేశారు. అంతేగాని ఇంజిన్‌లో కానీ ఇంకా ఎటువంటి మార్పులైతే చేయలేదు. సో, దీని తర్వాత వచ్చిన మోడల్ ఏంటి అన్నట్లయితే 2013లో ఎన్సూర్ అనే మోడల్ అయితే వచ్చింది. సో, ఈ యొక్క మోడల్‌కైతే BS4 డీజిల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఈ యొక్క మోడల్‌తోనే హిందుస్థాన్ అంబాసిడర్ అనేది సేల్స్ అయితే ఆపేసిందనమాట. సో, కొన్ని రీజన్స్ వల్ల హిందుస్థాన్ అంబాసిడర్ అనేది వారి యొక్క సేల్స్ 2014 వరకుతో ఆగిపోయాయనమాట. సో, 2017లో అంబాసిడర్ అనే బ్రాండ్ నేమ్‌ని ఒక ఫ్రెంచ్ కంపెనీకి 80 క్రోర్స్‌కి అయితే సేల్ చేయడం జరిగింది. సో, ఇప్పుడైతే ఎంతోమందికి ఈ యొక్క కార్ అనేది ఒక డ్రీమ్ కార్ లాగా అయితే ఉందన్నమాట. మీలో ఎంతమంది ఈ కార్ మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుందో కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.